ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో ఏపీ అదేవిధంగా ఉత్తర తమిళనాడు ఈ రెండు ప్రాంతాల్లో కూడా ముప్పు పొంచి ఉందనే చెప్పాలి. గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతాల్లో చెన్నై, అదేవిధంగా పుదుచ్చేరి, తిరువళ్ళూరు, కాంచీపురం ఈ జిల్లాలతో పాటుగా ఏపీలో ఉన్నటువంటి నెల్లూరు, తిరుపతి, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లోని మరికొన్ని జిల్లాల్లో వర్షాలు అయితే ప్రస్తుతం కురుస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడు వాయుగుండం ఎక్కడ తీరం దాటేటువంటి అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది, ఎక్కడ ముప్పు పొంచి ఉంది అనేటువంటి విషయాన్ని మీకు డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం చూద్దాం. భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి బులెటిన్ ప్రకారం చూస్తే, ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్ ప్రకారం చూస్తే ప్రస్తుతం ఇక్కడ వాయుగుండం ఇక్కడ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది మనం చూసినట్లయితే ఇటు ఉత్తర తమిళనాడు అదేవిధంగా ఏపీకి అంటే రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా జిల్లాలకు అలాగే చెన్నైకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల మీద ఇది కేంద్రీకృతమైంది. ముఖ్యంగా ఇది చూసినట్లయితే అంటే మనం చూడాలి ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ కేంద్రీకృతమైనటువంటి ఈ వాయుగుండం ప్రభావంతో ఇక్కడ ఇది మనకి చూడొచ్చు. ఇది ఏపీ, ఈ ప్రాంతం అంతా కూడా ఏపీగా ఉంది. ఇది తెలంగాణ. ఇది వచ్చేసి మనం చూసినట్లయితే తమిళనాడు. ముఖ్యంగా దీని ప్రభావం చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా ఉంది, మనకు చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా ఉంది. ఇక్కడ మనకు వైట్ కలర్లో కనిపిస్తున్నటువంటి మేఘావృతమైనటువంటి ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు ఖచ్చితంగా కురిసేటువంటి అవకాశం ఉందనేది మనకి క్లియర్ కట్గా అక్కడ శాటిలైట్ ఇమేజ్ ద్వారా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ చెన్నై నగరం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చెన్నై నగరం ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో చెన్నై నగరం ఉంటుంది. ఇది నెల్లూరు, ఇది తిరుపతి, అలాగే కడప ఈ ప్రాంతం ఉంటుంది. అలాగే ప్రకాశం జిల్లా ఇక్కడ ఉంటుంది. సో గుంటూరు జిల్లా ఇక్కడ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకి దగ్గరగా చూసినట్లయితే ఇక్కడ నుంచి దీని ప్రభావం ఇక్కడ కేంద్రీకృతమైనటువంటి వాయుగుండం ఇది దాదాపుగా ప్రస్తుతం గంటకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నైకి దాదాపు 300 చిల్లర కిలోమీటర్లో ఉంది. అలాగే పాండిచ్చేరికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నెల్లూరుకి 400 చిల్లర కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే 400 పైచిలకు కిలోమీటర్ల దూరంలో నెల్లూరుకు ఉంది. అదేవిధంగా చెన్నైకి 380 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాండిచ్చేరికి కూడా దాదాపుగా అదే ఒక 20 కిలోమీటర్ల తేడాతో అదే దూరంలో ఉంది. ఇది ఎలా ప్రయాణిస్తుంది అంటే ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడ కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనం ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వాయుగుండంగా మారింది. ఇప్పుడు వాయుగుండం ప్రస్తుతం ఇక్కడ లొకేట్ అయింది. ఇది ఒక్కసారిగా చూసినట్లయితే ఇది నెల్లూరు వైపు వెళ్తుందా లేదా చెన్నై వైపు వెళ్తుందా లేదంటే పాండిచ్చేరి వైపు వెళ్తుందా అనేది ఇప్పుడు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఈ రెండు తీరాల మధ్య అంటే ఇక్కడ పాండిచ్చేరి ఉంది, పుదుచ్చేరి ఉంది, ఇక్కడ నెల్లూరు ఉంది. ఈ రెండు ప్రాంతాలు అంటే ఈ రెండు ప్రాంతాల మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉంది వాయుగుండం అనేది చాలా స్పష్టంగా చెప్తాను. మరొక ఇమేజ్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. భారత వాతావరణ శాఖ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం చూడవచ్చు. ఇది ఈ ప్రాంతాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ లొకేట్ అయినటువంటి ఏదైతే మనకి చూస్తున్నటువంటి ఇక్కడ లొకేట్ అయిన ఈ వాయుగుండం ఇలా పయనించి 16వ తారీఖు ఈరోజు సాయంత్రానికి రేపు 17వ తారీఖున ఉదయం వేకోజామున అంటే మనకు 5 గంటల నుంచి 9 గంటలు లేదా 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఇది తీరానికి దగ్గరగా వస్తుంది. ఇది తీరం, ఇది కోస్టల్ ప్రాంతం, ఇదంతా కూడా ఇది తమిళనాడు ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా తమిళనాడు ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చూసినట్లయితే ఇదంతా కూడా ఏపీ. సో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అంచనా మేరకు అది ఎగ్జాక్ట్గా తన దిశని ఎక్కడా కూడా మార్చుకోకుండా ఊహించిన విధంగానే గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఇది పయనిస్తూ రేపు ఉదయాన అంటే 17వ తారీఖున ఉదయాన ఇది తమిళనాడు అదేవిధంగా ఏపీ ఈ ప్రాంతంలో ఇక్కడ తీరం దాటేటువంటి అవకాశం ఉంది. తీరం దాటే టైంలో ఎక్కడెక్కడ దాని ఇంపాక్ట్ ఉంటుందో చూస్తే
ఈ ప్రాంతం అంతా కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇది సముద్రం కాబట్టి ఇది ఇక్కడ ఏంటి అనేది మనం డ్యామేజ్ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సముద్రంలో ఇది కేంద్రీకృతమైంది. ఇది భూభాగానికి దగ్గరగా వచ్చిన తర్వాత భారీ వర్షాలు నమోదవుతాయి. ఉత్తర తమిళనాడు అంటే తిరువళ్ళూరు జిల్లా కావచ్చు, కొంతవరకు చెన్నైకి ఒక రకంగా ముప్పు దాటిందనే చెప్పాలి. ఎందుకంటే చెన్నైలో 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాలంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే చెన్నై కాకుండా ఈ ప్రాంతంలో అంటే తిరువళ్ళూరు జిల్లా ఆంధ్ర తమిళనాడు ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి బార్డర్లో ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంటుంది. బార్డర్లో అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం ఉన్నటువంటి తిరుపతి జిల్లాగా చెప్పేటువంటి తడ, అదేవిధంగా ఆరంబాకం, గుమ్మిడిపూడి, రెడ్ హిల్స్ అంటే ఆరంబాకం, గుమ్మిడిపూడి, రెడ్ హిల్స్ అంటే ఇది ఉత్తర తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాలు, ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతాలు. తడ మండలం, అదేవిధంగా సూళ్ళూరుపేట మండలం, దొరవారి సత్రం మండలం, అలాగే దాదాపుగా గూడూరు వరకు కూడా దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం. ఆ తర్వాత చూస్తే తిరుపతి జిల్లాలో చూస్తే ఉమ్మడి ప్రస్తుత తిరుపతి జిల్లాలో కూడా చూసినట్లయితే ఈ ప్రాంతాలన్నీ కూడా తిరుపతి జిల్లా కింద వస్తాయి. గతంలో చూస్తే ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా కింద ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తిరుపతి జిల్లాలో కూడా సత్యవేడు కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, తిరుపతి కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత దీని ప్రభావం మెల్లగా 17వ తారీఖు దాటిన తర్వాత ఇటుగా పయనించి అంటే వాయుగుండం భూభాగంలోకి వచ్చిన తర్వాత అది కొంత బలహీనపడుతుంది. వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారుతుంది. అల్పపీడనంగా మారినా కూడా వర్షాలు ఈ ప్రాంతం అంతా కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇవాళ 16వ తారీఖున, 17వ తారీఖున, 18వ తారీఖున 3 రోజుల పాటు భారీ వర్షాలు ఖచ్చితంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో కురిసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే చెన్నై నగరంలో భారీగా వర్షాలు కురిసాయి 3 రోజుల నుంచి. నెల్లూరులో కూడా 2 రోజుల నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరొక విషయం అంటే ఇక్కడ వాయుగుండం తీరం దాటే టైంలో ఎంత వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉందో కూడా ఒకసారి మనం అంచనా వేసేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి డీటెయిల్స్ బట్టి చూస్తే మనకి ఇక్కడ బులెటిన్ కూడా రిలీజ్ చేసింది. ఈ బులెటిన్లో కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్గా చూద్దాం. ఇది 16వ తారీఖున తీరానికి దగ్గరగా వచ్చేటువంటి టైంలో అంటే ఈరోజు దాదాపుగా మ్యాక్సిమం సస్టైన్డ్ సర్ఫేస్ విండ్ స్పీడ్ అంటే ఇది ఎన్ని కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. 40 నుంచి 50 లేదా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎప్పుడైతే తీరానికి దగ్గరగా వస్తుందో, భూభాగానికి దగ్గరగా వస్తుందో, భూభాగంలోకి ఎంటర్ అవుతుందో వాయుగుండం, అక్కడ ఖచ్చితంగా గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. భారీ గాలులు వీచే అవకాశం ఉంది. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి మహావృక్షాలు కావచ్చు, ఏదన్నా ఆ రేకుల ఇల్లు కావచ్చు, కొంచెం బలహీనంగా ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, వాటికి ప్రమాదం పొంచి ఉంది. మరొక వైపు విద్యుత్ స్తంభాలు, అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించినటువంటి టవర్స్ కూడా కొంత ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తీరానికి దగ్గరగా వచ్చే టైంలో ఆ 50 నుంచి 60 కిలోమీటర్లు, ఒక్కొక్కసారి 70 కిలోమీటర్లు కూడా గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 17వ తారీఖున అంటే సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. అంటే రేపు తీరం దాటే టైంలో కూడా అలాంటి గాలులే వస్తాయి. తీరం దాటిన తరువాత 17వ తారీఖున కూడా మధ్యాహ్నానికి ఇది డిప్రెషన్గానే ఉంటుంది. ఇక్కడ మనం చూడదు వాయుగుండంగానే ఉంటుంది. ఆ తర్వాత ఇది కాస్త లో ప్రెషర్గా మారుతుంది, అంటే అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉంది 17వ తారీఖు సాయంత్రం తర్వాత. సో మనం ఫైనల్గా చూసినట్లయితే ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మరొక ప్రైవేటు వెబ్సైట్ని కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయిందో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదో చూడండి, మనకి ఇక్కడ ఒక రౌండ్ సర్కిల్ లాగా తిరుగుతున్నటువంటి మనం క్లోజ్గా చూస్తే అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక్కడ లొకేట్ అయింది. దీని ప్రభావం అంతా కూడా ఇక్కడి నుంచి ప్రస్తుతం మనం ఈ ప్రాంతం చూస్తున్నాం కదా, నెల్లూరులో ప్రస్తుతం భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సూళ్ళూరుపేట, గూడూరు, నెల్లూరు, కావలి ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అనేది కూడా అక్కడ ఒక ప్రైవేట్ వెబ్సైట్ ద్వారా చూసినటువంటి ఆ చిత్రాన్ని కూడా మనం చూడవచ్చు. ఇది ఆ తర్వాత ఇలా దగ్గరకు వచ్చి తీరం దాటే అవకాశం ఉందనేది కూడా ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి బులెటిన్ ప్రకారం చూస్తే చెన్నై, నెల్లూరు ఈ మధ్యలో, ఈ 2 నగరాల మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. లేదంటే పూర్తిగా కొంత వైడ్గా చూస్తే కానీ పుదుచ్చేరి, నెల్లూరు మధ్య ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది అని చెప్పేది భారత వాతావరణ శాఖ చెప్తుంది. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా చూసినట్లయితే
ఇదండి ఈ కోన్ చూసినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇది చూస్తే ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఈ ఇమేజ్ చూసినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా వర్షాలు ఎక్కడ కురుస్తాయి అంటే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కాకపోయినా వర్షాలు ఎక్కడ కురిసేటువంటి అవకాశం ఉంది దీని ప్రభావంతో చూస్తే ఇక్కడ ఈ ప్రాంతం అంతా అంటే మనకి పుదుచ్చేరి దగ్గర ఆల్మోస్ట్ మనం ఇటువైపు చూస్తే రామేశ్వరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడి నుంచి దాదాపుగా కృష్ణా జిల్లా గుంటూరు వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు కొంత అవకాశం తక్కువ ఉంటుంది. అన్నమయ్య జిల్లా ఈ ప్రాంతాల్లో, దక్షిణ కోస్తా జిల్లాలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ఈ 3 జిల్లాల్లో కూడా ఖచ్చితంగా వర్షాలు అయితే మాత్రం రాబోయేటువంటి 2 రోజులు కురిసేటువంటి అవకాశం ఉంది. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి అనేది ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఆ టీమ్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఏపీలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అటు నెల్లూరు జిల్లాకు చేరుకోవడం జరిగింది, అలాగే తిరుపతి జిల్లాకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తిరుపతిలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి ఏదైతే రోడ్డు మార్గం ఉందో అక్కడ కొండ చర్యలు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో టీటీడీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా అలర్ట్ అయ్యాయి. అక్కడికి కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ చేరుకున్నాయి. సో రాబోయేటువంటి ఈ 40 గంటలు అంటే ఇవాళ ఉదయం మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు కూడా ఈ 30 నుంచి 40 గంటలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రాంతాలు నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ జిల్లాలంతా కూడా ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, అదేవిధంగా చెన్నై, తమిళనాడుకు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు, ఏపీలో ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా తమిళనాడులో కూడా ఇప్పటికే చెన్నై కూడా పూర్తిగా నీటితో నిండిపోయింది. గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా మునిగిపోయేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. సో ఎటు చూసినా కూడా ఖచ్చితంగా వాయుగుండం ప్రభావం అయితే మాత్రం దక్షిణ కోస్తా జిల్లాల మీద ఉంది, రాయలసీమ జిల్లాల మీద ఉంది. ఇప్పటికే విజయవాడలో వచ్చినటువంటి అంటే గతంలో ఒక నెల రోజుల కిందట, 25 రోజుల కిందట వచ్చినటువంటి ఇదే వాయుగుండం ప్రభావంతోనే ఏపీలో ఉన్నటువంటి విజయవాడలో భారీ వర్షాలు, కుంభవృష్టితో వర్షం కురిసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. అక్కడ దాదాపుగా 1000 ఇళ్ళు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. బుడమేరు ప్రభావంతో ఒక్కసారిగా విజయవాడ నగరం అంతా కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. సో అలాంటి ప్రమాదం జరగకుండా, అలాంటి ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రాణ నష్టం అయితే జరగకుండా కూడా పూర్తిగా అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ప్రత్యేకంగా కొంతమంది ఆఫీసర్స్ని కూడా ఆయా మండలాలకు అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీగా అక్కడ చేరుకునేటువంటి రెస్క్యూ టీమ్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఆస్తి నష్టాన్ని తగ్గించి ప్రాణ నష్టాన్ని నివారించడం కోసం అధికారులు అలర్ట్ అయ్యారు, ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. సో అందరూ కూడా ఇళ్లలో నుంచి అవసరమైతే తప్ప బయటకు రాకూడదు అనేది సుమన్ టీవీ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి.